నెబుకద్నెజర్ II అనే బబులోను రాజు ఒక భారీ బంగారు విగ్రహం నిర్మించాడు. అందరూ ఆ విగ్రహానికి నమస్కరించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు నమస్కరించకపోతే వారిని అగ్నిగుంతలో వేయమని హెచ్చరించాడు. కాని క్షద్రకు, మేషకు, అబేద్నెగో దేవుని సేవకులు. వారు రాజుకు ధైర్యంగా చెప్పారు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. కాని రక్షించకపోయినా కూడా మేము మీ విగ్రహానికి నమస్కరించము. రాజు కోపంతో అగ్నిగుంతను మరింత వేడిగా చేయించాడు. వారిని అగ్నిలో వేయించారు. అద్భుతం! అగ్నిలో వారు కాలిపోలేదు. రాజు ఆశ్చర్యంతో చూశాడు. అక్కడ ముగ్గురే కాదు, 4వ వ్యక్తి కూడా కనిపించాడు. ఆ వ్యక్తి దేవుని దూతలాగా కనిపించాడు. దేవుడు వారిని కాపాడాడు. అగ్నివారికి ఏ హాని చేయలేదు. వారి బట్టలు కూడా కాలిపోలేదు. ఈ కథ మనకు చెప్పే పాఠాలు: దేవుని పట్ల నిబద్ధత ఉండాలి. కష్టాల్లోనూ విశ్వాసం విడవకూడదు. దేవుడు తన పిల్లలను కాపాడుతాడు.